ఉపాధ్యాయ మిత్రులకి నమస్కారం. ఒక యాక్టివిటీ మీకు పరిచయం చేస్తున్నాను. అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో నెంబర్లను విద్యార్థులు నేర్పే సందర్భంలో మనం ఈ చార్ట్ని ఎలా ఉపయోగించుకోవాలో మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ డేస్ ఇవ్వడం జరిగిందండి. 5 డేస్ ఇచ్చాను. ప్రతి డేస్లో 6 నెంబర్లు ఉంటాయి. కాబట్టి చాలా నెంబర్లు మనకు తయారవుతాయి. 5 6 30 నెంబర్లు ఉన్నాయి మన దగ్గర. ఈ డేస్ వేసినప్పుడు 5 ముఖాలతో 5 నెంబర్లు వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేశారు పిల్లలు. వేసినప్పుడు ఫస్ట్ 3 వచ్చింది, తర్వాత 14, 27, 50, 80 ఇట్లా మనము ఆ వరుసలో పెట్టించినప్పుడు తెలియకుండానే ఏ నెంబర్ తర్వాత ఏ నెంబర్ అనేది పిల్లలకి అవగాహన అవుతుంది. ఓకే పిల్లలు చెప్పండమ్మా. ఫస్ట్ ఎంత వచ్చింది మనకి? 3. దాని తర్వాత 80. ఇప్పుడు వరుసగా ఫస్ట్ చిన్నది ఉందా లేదా? స్మాల్ ఏది వాటిల్లో? 3 స్మాల్. బిగ్ ఏది? దాని తర్వాత లాస్ట్లో బిగ్ ఎంతది? 80. ఇప్పుడు మళ్ళీ వెయ్యి ఒకసారి చూద్దాం. నువ్వు పాప డైస్ తీసుకో, నువ్వు ఇక్కడ పక్కేసుకో. ఓకే ఇప్పుడు వీటిల్లో ఏ నెంబర్కి ఆ నెంబర్ పెట్టేసుకోండి. మీ నెంబర్ ఏది వచ్చిందో ఆ నెంబర్లో అది పెట్టేసేయండి. ఆ బాక్స్లో పెట్టమ్మా అనుష. 24, 9 అది రెడ్ కలర్ కదా. తర్వాత 80, తర్వాత ఇంకే నెంబర్ వచ్చింది? 60. ఇప్పుడు చదవండి ఎలా వచ్చిందో. నెంబర్స్ లైన్గా చదవండి. ఫస్ట్ ఏమొచ్చింది? 9. 9 తర్వాత ఏమొచ్చింది? 24. తర్వాత ఏమొచ్చింది? 31. తర్వాత ఎంత వచ్చింది? 60. తర్వాత ఎంత వచ్చింది? 80. 30 ఎక్కడ ఉంది? 80 కదా. మళ్ళీ చెప్పండి. ఫస్ట్ ఎంత వచ్చింది? 9. తర్వాత లైన్ 24. 31. 60. 80. ఇదండి. ఇట్లా మనం ఈ చార్ట్ను ఉపయోగించుకొని ఎఫ్ఎల్ఎన్లు ఇచ్చినటువంటి చార్ట్ ఇది. ఈ చార్ట్ను ఉపయోగించుకొని మనం ఈ విధంగా చెప్పినట్టయితే విద్యార్థులు ఈజీగా వాటిని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆల్రెడీ బోర్డు మీద కూడా రాయించేసారు నేను ఇందాకనే. మరి మామూలుగా రాసుకుంటూ వచ్చేసారు వాళ్ళు. ఆ డేస్ 5, 16, 31, 39, 86 లాగా. కాబట్టి ఈ యాక్టివిటీ మీకు నచ్చినట్టయితే మీ స్కూల్లో కూడా మీరు అమలుపరచుకోండి. ఓకే, థ్యాంక్ యూ.